కేంద్ర ప్రభుత్వ సూచనతోనే ఎల్ఎన్టీ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకున్నాము అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో 76 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తాము అని తెలిపారు. హైదరాబాద్ నగర శివారుకు మెట్రో కనెక్టివిటీ లేకుండా పోయిందని తెలిపారు. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలకు మెట్రోను కనెక్ట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు విస్తరణకు ఎల్ఎన్టీ అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్ఎన్టీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎల్ఎన్టీ కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది. అధ్యక్ష తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష.